సాయంత్రం టైంలో చిన్నలు కానీ పెద్దలు కానీ పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. హలో అండి అందరికీ. ఈరోజు ఎందుకో మాకు మనసు వేసింది. మా పాప ఏమో మమ్మీ పానీపూరి నేను చేస్తానని చెప్పేసి చేసింది. చూడండి, ఇవన్నీ తానే ఫ్రై చేసింది. ఇక్కడ ఆలు తలక పేస్ట్ కూడా చేసింది. చూడండి, దుంపల పేస్ట్ కూడా తానే చేసింది. చట్నీ, ఇక్కడేమో సేవ్ చిన్న ప్యాకెట్ తెచ్చింది బయట నుంచి. మరి ఇంట్లో చేయడం వీలు కాలేదండి. చూడండి, తను ఎలాగ అరేంజ్ చేస్తుందో చూద్దామా మనం. మమ్మీ నాకు తెలుసు నేను చేస్తాను అనేసి చేస్తుంది. చూద్దామా తను ఎలాగ చేస్తుంది అనేది, టేస్ట్ కూడా ఎలాగుంటుందో చూద్దాం. చూస్తే నోరు ఊరిపోతుంది. అన్నట్టు మీలో ఎంతమందికి పానీపూరి, సేవ్ పూరి, దహి పూరి అంటే ఇష్టమో ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. నాకైతే పానీపూరి కానీ సేవ్ పూరి కానీ అంటే చాలా ఇష్టం. మా పాపకు కూడా ఇష్టం, కానీ మా వారికి దహి పూరి అంటే ఇష్టం అండి. ఇప్పుడైతే చూడండి తను చేస్తుంది. తను చేస్తుంటే ఎంత వేగి తినేలా అనిపిస్తుంది నాకైతే. ఇదేమో కట్టమిఠా చట్నీ అండి. మా ఇంట్లోనే చింతపండు పాత చింతపండు కదా, అందుకే కొంచెం కలర్ బ్లాక్ తీసి వచ్చింది. కొత్త చింతపండు అయితే రెడ్డిస్ వస్తుందండి. ఏమనుకోవద్దు, టేస్ట్ కోసం తినాలనిపించినప్పుడు ఎలాగున్నా చేసేయడమే. చూడండి, తను అన్నీ రెడీ చేస్తుంది. నేను తీస్తుంటే వద్దు ఉండండి మమ్మీ అనేసింది నాకు. చూడండి, ఇప్పుడు సేవ్ వేస్తుంది. నాకైతే చూస్తుంటే అంత బేగి తినేలా అనిపిస్తుంది, కానీ చేయి పెడితేమో ఉండండి మమ్మీ అవుతుంది. మనం బయట ఎంత తిన్నా అండి, ఇంట్లోనే చేసుకుంది ఆ టేస్టే వేరే కదండి. చూడండి, చూస్తే ఎంత ఏమీగా టేస్టీగా ఉంటుంది అని అనిపిస్తుంది. నోరు ఊరిపోతుంది. నేనైతే ఆగలేను. నేనైతే ఒకటి తినేస్తున్నానండి. తినేసి చెప్తాను. చాలా అయితే బాగుంది. కొంచెం పుల్ల ఎక్కువైంది కానీ పర్వాలేదు, నోటికైతే టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి తినండి. నాకైతే నోరు ఊరిపోతుంది. ఓకే, ఉంటానైతే. బాయ్.